అందరికీ నమస్కారం. భారతీయ సనాతన ధర్మం గురించి, ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జై శ్రీరామ్. సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మరో అద్భుతమైన పురాతనమైన దేవాలయంతో మీ ముందుకొచ్చాను. మనం శ్రీరాముని గుడికి వెళ్ళినా శ్రీరామ అంటాం, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినా కూడా శ్రీరామ అనే అంటాం. అలాంటిది ఆంజనేయ స్వామి లేకుండా శ్రీరాముని గుడి మనము ఊహించుకోగలమా? శ్రీరాముడు వనవాస సమయంలో సీతాలక్ష్మణ సమేతంగా కొన్ని రోజులు ఇక్కడ గడిపాడట అని మన చరిత్ర చెబుతోంది. ఆ సీతారాములకే తన గుండెలో స్థానం ఇచ్చిన ఆంజనేయ స్వామికి ఈ గుడిలో స్థానం లేదట. ఆ చరిత్ర ఏంటో తెలుసుకుందామా? దశరథుడు కైకేయికి ఇచ్చిన మాట కోసం రాముడు వనవాసానికి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అలా సీతా లక్ష్మణుడితో వచ్చిన రాముడు ఆంజనేయ స్వామిని కలవకముందే ఇక్కడ కొంతకాలం గడిపాడట. ఎప్పుడూ రామయ్య పాదాల దగ్గర ఉండే హనుమయ్య, కానీ ఈ దేవాలయంలో రామయ్య అక్కడ, హనుమయ్య ఇక్కడ ఉన్నాడు. ఆ కథ ఏంటో తెలుసుకుందాం. నా వీడియో ద్వారా సాధ్యమైనంత వరకు ఈ గుడి విశేషాలన్నీ మీ ముందుంచుతాను. నా సనాతన ధర్మానికి నిలువెత్తు సాక్ష్యం ఈ దేవాలయం. అలాంటి అద్భుతమైన పుణ్యక్షేత్రం మన తెలంగాణలో ఉంది. అమ్మపల్లి గ్రామంలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం పేరు ఎప్పుడైనా విన్నారా? వినకపోతే మన తెలంగాణలో ఉన్న శంషాబాద్కి అతి చేరువలో ఉన్న అమ్మపల్లి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని ఒక్కసారి దర్శించండి. ఈరోజు మనం వెళ్తున్న దేవాలయం అమ్మపల్లిలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం. ఈ దేవాలయం శంషాబాద్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది దాదాపుగా 1000 సంవత్సరాల క్రితం కట్టిన గుడి. 13th సెంచరీలో ఈ దేవాలయాన్ని కట్టారు. ఈ దేవాలయం ఆర్చి ఎదురుగానే ఆంజనేయ స్వామి భారీ విగ్రహం మనకి దర్శనమిస్తుంది. ఈ దేవాలయంలో చాలా మూవీస్ షూట్ చేశారు. ఈ దేవాలయం అయితే ప్రభాస్కి చాలా సెంటిమెంట్ దేవాలయం అంట. ప్రభాస్ ప్రతి మూవీలోనూ ఈ దేవాలయం మనకు కనపడుతుంది. చాలా మంది డైరెక్టర్స్ మూవీ స్టార్టింగ్ చేసేటప్పుడు ఈ దేవాలయం నుండే మొదలు పెడతారు. ఇక్కడ ఏ మూవీ షూటింగ్ జరిగినా సూపర్ హిట్ మూవీ అవుతుందని వాళ్ళ నమ్మకం. ఒక మూవీలో ఈ టెంపుల్ ముందు బాంబ్ బ్లాస్ట్ చేస్తే టెంపుల్ గోపురం డ్యామేజ్ అయ్యిందంట. అందుకనే ఈ టెంపుల్ దగ్గర షూటింగ్స్ అనేవి ఆపేశారు. ఇక శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికైతే వచ్చేసాం. ఈ టెంపుల్ పైన గాలి గోపురం మాత్రం 80 feet అబోవ్ ఉంటుంది. ఈ దేవాలయం హైదరాబాద్కి 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. మీ అందరికీ శంషాబాద్ అయితే ఐడియా ఉంటుంది. శంషాబాద్ నుంచి కేవలం 5 కిలోమీటర్లు మాత్రమే ఈ అమ్మపల్లి ఉంటుంది. ఇక దేవాలయం ప్రాంగణానికైతే వచ్చేసాం. దేవాలయం విశేషాలను తెలుసుకుందాం. చూస్తున్నారు కదా, ఎంతో పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయానికి ఆపోజిట్లోనే ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంటుంది. ఎక్కడైనా రాముడు సీత లక్ష్మణుడు పక్కనే ఆంజనేయ స్వామి ఉంటారు, కానీ ఈ దేవాలయంలో మాత్రం ఆంజనేయ స్వామి ఒక చోటు, శ్రీరాముడు ఒక చోటు ఉంటారు. జై హనుమాన్. ఇక దేవాలయం లోపలికైతే వెళ్దాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఈ దేవాలయానికైతే ఒక ప్రత్యేకత ఉంది. శ్రీరామచంద్రులు, సీతమ్మ వారు, లక్ష్మణుడు ఈ 3 విగ్రహాలు ఒకే రాయిపై చెక్కారట.
సతీ సమేతుడైన శ్రీరామచంద్రుడి దేవాలయంలో హనుమంతుల వారి విగ్రహం మాత్రం లేదిక్కడ. సీతమ్మ వారు కొలువై ఉన్న కారణంగానే ఈ ఊరికి అమ్మపల్లె అనే పేరు వచ్చిందని చెప్తారు. ఇక్కడ 1984లో శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి మూవీ షూటింగ్ ఇక్కడే జరిగింది. సీనియర్ ఎన్టీఆర్ నటించిన మూవీ చాలామందికి గుర్తుంది అనుకుంటాను. అలాగే మహేష్ బాబు మురారి మూవీ కూడా ఈ టెంపుల్లోనే జరిగింది. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే టెంపుల్లో ఉంది. అలాగే వీరా మూవీ సీన్స్ కూడా ఇక్కడే తీశారు. పవన్ కళ్యాణ్ గారిది తీన్మార్ కూడా ఇక్కడే తీశారు. అలాగే ప్రభాస్ గారిది మిస్టర్ పర్ఫెక్ట్ రిబెల్ మూవీ కూడా ఇక్కడే తీశారు. నా సనాతన ధర్మానికి నిలువెత్తు సాక్ష్యం ఈ దేవాలయం. ఈ దేవాలయం చుట్టుపక్కల గ్రామాలకు మాత్రమే తెలుసు, కానీ మూవీ డైరెక్టర్స్కి అయితే ఎక్కడెక్కడ వాళ్ళకు తెలుసు. ఎందుకంటే ఇది వాళ్ళందరికీ సెంటిమెంట్ ఉన్న దేవాలయం. ఏ మూవీ స్టార్ట్ చేయాలన్నా ఇక్కడితోనే స్టార్ట్ చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే దగ్గర దగ్గర ఒక 500 మూవీస్ ఈ దేవాలయంలోనే షూటింగ్ చేశారట. మీరు ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలి అనుకుంటే సికింద్రాబాద్ నుంచి అమ్మపల్లికి బస్సు ఉంటుంది. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి, మహాశివరాత్రి చాలా వైభవంగా నిర్వహిస్తారట. ఇప్పుడు మనం స్వామివారిని దర్శించుకుందాం. లోపల కెమెరాకి మాత్రం పర్మిషన్ లేదండి, అందుకని మీకు స్వామివారి విగ్రహాలను చూపించలేకపోతున్నాను. మీరు తప్పకుండా ఈ దేవాలయానికి వచ్చి ఒక్కసారి స్వామివారిని దర్శించుకుంటే మనం కోరుకున్న కోరికలన్నీ తీరుతాయండి. ఇప్పుడు మనం కోనేరు దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈ కోనేరుకి ఒక ప్రత్యేకత ఉంది. 500 years బ్యాక్ ఈ కోనేరుని కన్స్ట్రక్ట్ చేశారు. ఈ కోనేరు శ్రీరాముల వారు రథాన్ని క్లీన్ చేయడానికి యూజ్ చేసేవారంట. ఇక్కడ ఎక్కువగా ప్రీ వెడ్డింగ్ షూట్లు జరుగుతూనే ఉంటాయి. ఇంత అద్భుతమైన దేవాలయం మన హైదరాబాద్కి అతి చేరువలో ఉంది. ఎవ్వరూ మిస్ కాకండి, ఖచ్చితంగా ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి దర్శించుకోండి. ప్రతిరోజు ఈ దేవాలయం భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటుంది. ఇక ఆదివారం వస్తే సరే చాలామంది భక్తులు వస్తారు. ప్రీ వెడ్డింగ్ షూట్ చేసే వాళ్ళు వస్తారు, కెమెరామెన్స్, వీళ్ళందరూ. ఎక్కడ చూసినా మీకు ఫోటోషూట్ వాతావరణమే కనపడుతుంది. కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు ముందు ఈ దేవాలయంలోని సీతారామచంద్రుల స్వామి దర్శనాన్ని చేసుకొని నెక్స్ట్ ఫోటోషూట్ ఇక్కడే జరుపుకుంటారు. ఇంత గొప్ప దేవాలయం మన హైదరాబాద్లోనే ఉంది. మీరు కూడా తప్పకుండా దర్శించుకోండి. నా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్.